వర్ధిల్లాలి. ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ దుగ్గిరాల సొసైటీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో దుగ్గిరాల గ్రామంలో ప్రధానంగా జెండా ఆవిష్కరించడం జరిగింది. మన సంఘం దుగ్గిరాల సొసైటీ సంఘం అధ్యక్షులు శ్రీ నడుకుదురు శ్రీనివాసరావు గారు జెండాని ఆవిష్కరించారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మత్స్య కార్మిక దినోత్సవం సందర్భంగా దాంట్లో భాగంగానే మత్స్య కార్మికులకు ఉన్నటువంటి ఐక్యతని కాపాడాలి, దాని మీద బతికేటువంటి వృత్తి చేసేటువంటి వాళ్ళకు కూడా ఉండాలి అనే పద్ధతిలో ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. దానిలో భాగంగా దుగ్గిరాలలో ఆవిష్కరించాం. ఇప్పుడు దాన్ని ఉద్దేశించి 2 ముక్కలు మన సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ ప్లాట్ఫారాలు అంటే చిన్న చేపలు ఎండబెట్టుకోవడానికి ప్రధానంగా ఏమన కాలువ ఇంకా ఇతర గ్రామాల్లో ఉన్నటువంటి చేపలు ఎండబెట్టుకోవడానికి ప్లాట్ఫారాలు ప్రభుత్వం కల్పించాలా. గతంలో మత్స్య కార్మికులకి ప్రధానంగా హౌసింగ్ బోర్డులో ఇళ్లు కేటాయించి ఇచ్చేవాళ్ళు, దానికి ప్రధానంగా డబ్బులు కూడా కేటాయించేవాళ్ళు. అట్లాగే ఆ పాత పద్ధతి ప్రకారం కొనసాగించి మత్స్య కార్మికులకి ఇంటికి ప్రభుత్వమే కట్టి పూర్తిగా మత్స్య కార్మికులకు ఇవ్వాలా. అట్లాగే ఈ మత్స్య కార్మికుల కాలనీల్లో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కూడా ప్రభుత్వమే చేపట్టి కమ్యూనిటీ హాల్స్ కూడా నిర్మాణం చేయాలా. అట్లాగే అక్కడ ఉన్నటువంటి మత్స్య కార్మికుల గ్రామాల్లో ఎందుకంటే కాస్త ఊరికి ఎడంగా దగ్గరలో ఉంటాయి, వాళ్ళకి లెట్రిన్స్ బాత్రూమ్ సౌకర్యాలు కల్పించాలా. దుగ్గిరాల మండలం హెడ్ క్వార్టర్లో మార్కెట్ సౌకర్యాలు కూడా కల్పించాలా. అట్లాగే చేపలు అమ్ముకునే వాళ్ళకు కూడా రవాణా సౌకర్యం కల్పించాలా. ఆ పద్ధతిలో వీళ్ళు వెహికల్స్ కి కొంత ఏదో ఇస్తున్నారు వెసులుబాటుగా, 50% కాకుండా దాన్ని 90% సబ్సిడీ మీద మత్స్య కార్మికులందరికీ ఆ వెహికల్స్ కూడా సప్లై చేసి అడిగినటువంటి వాళ్ళందరికీ పెట్టుకుని ఆ రకంగా ప్రభుత్వం ఆదుకొని ఆ వృత్తిని కొనసాగించే దాంట్లో ఉండాలా. దుగ్గిరాల సొసైటీ పరిధిలో ఉన్న గ్రామాలు మొత్తం అందరం కలిసి ఐక్యతగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా పండగలాగా చేసుకుంటున్నాము. కాకపోతే ఈ మత్స్యకారులకి ప్రతి రోజుకి సంపద లేకుండా ఇదవుతుంది. ప్రభుత్వం వారు కొంచెం దయదలిచి ఈ మత్స్యకారులను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.